ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో తులా రాశి వారి గురించి తెలుసుకుందాం. ఆగస్టు 4వ తేదీన సోమవారం రోజున అయితే ఈ యొక్క తులా రాశి వారికి జరగబోయి తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ తులా రాశిలో పుట్టిన వారికి అయితే 100% మాత్రం జరగబోయేది ఇదే. కనుక ఈ యొక్క తులా రాశి వారికి ఏం జరుగుతుంది, అలాగే వీరి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయి, పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ ట్యాబ్ అని నొక్కండి. ఇలాంటి వీడియోస్ మేము అప్లోడ్ చేయగానే మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ యొక్క తులా రాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులా రాశికి చెందుతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. ఇక ఈ యొక్క తులా రాశి వారికి మీకు విపరీతంగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు నిజంగా అదృష్టవంతులే అని, భగవంతుని యొక్క అనుగ్రహం మీ పైన ఉంటేనే ఇలాంటివన్నీ ఖచ్చితంగా మీకు జరుగుతాయి. ఇక ఈ రాశి వారిలో జన్మించినటువంటి అదృష్టం ఏంటి, అది ఏ రూపంలో రాబోతుంది అనే విషయాన్ని మీకు స్పష్టంగా చక్కగా అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఈ యొక్క తులా రాశి వారికి కొన్ని సమస్యలు కూడా వీరికి పోచి ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి అని. శ్రీ చాముండేశ్వరి పీఠం జ్యోతిష్యాలయం మీ 2 హస్తరేఖలు, బ్రొటన వేలు ముద్రలు, ఫోటో చూసి సంపూర్ణ భవిష్యత్తు చెప్పబడును. మీ సమస్యలతో సతమతం అవుతున్నారా? మీ ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెప్పబడును. మీకు ఎటువంటి సమస్యలున్నా విద్య, ఉద్యోగం, స్త్రీ, ప్రేమ, వివాహం, విదేశీయానం, కోర్టు కేసులు, సంతానం లేకపోవటం, వ్యవసాయం, రుణ బాధలు ఇంకా అనేక సమస్యలకు పరిష్కారం చెప్పబడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9618133998. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని వెంటనే అయితే తొలగించబడుతుంది. ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ యొక్క తులా రాశి వారికి నరదృష్టి పరంగా కావచ్చు, లేదా మీరు నా వాళ్ళు నా ప్రాణం అని అనుకున్నట్లయితే వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీకు నష్టాలను కష్టాలను కలిగించేటువంటి ప్రమాదం కూడా ఈ రాశి వారికి ఉంది. దానివల్ల మీరు ఎలా బయటపడాలి, ఎలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలి అనే తెలుసుకుందాం. ఇక ఆ సమస్య నుంచి చాలా సులభంగా ఈజీగా బయటపడండి. మీకు రాబోయే అదృష్టాన్ని సంపూర్ణంగా అందుకోగలుగుతారు. ఈ పూర్తి విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. ఇక ఈ రాశి వారు ప్రేమకు, సుఖానికి కారకుడైన శుక్ర భగవానుడి శుక్రునికి అనుగ్రహం ఒక వ్యక్తి మీద పడటం అనేది నిజంగా పూర్వజనం సుకృతం, ఎంతో అదృష్టమని చెప్పాలి. ఈ రాశి వారు నేను నిజంగా చెప్తున్నాను, మీరు చాలా అంటే చాలా అదృష్టవంతులు. అయితే మీ అదృష్టాన్ని మీరే కొన్నిసార్లు గుర్తించలేకపోతూ ఉన్నారు. అందుకే ఈ మాటలను మీరు వీలైనంత వరకు ఒంటరిగా ప్రశాంతంగా వాతావరణంలో కూర్చొని వినండి. ఎందుకంటే ఇందులో మీ గురించి ఉన్నటువంటి ఎంతో ఆసక్తికరమైన విషయాలైతే, అలాగే మీకు నష్టం కలిగించబోయే వారి నిజ స్వరూపాల గురించి కూడా చర్చించుకోబోతున్నాము. ఈ విషయాలు పక్కన ఎవరైనా విన్నారు అనుకోండి, ముఖ్యంగా మీ మీద ఈ విషయం విన్నవారు ఉన్నవారు వింటే వాళ్ళు మరింత తెలివిగా, మరింత జాగ్రత్తగా మిమ్మల్ని దెబ్బతీయడానికైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి యొక్క రాశి వారు వీలైనంత వరకు ఒంటరిగా చూడడానికి ప్రయత్నం అయితే చేయండి. ఇక ఈ రాశి వారు చిన్నప్పటి నుంచి చాలా కష్టాలను, సమస్యలను, అవమానాలను ఎదుర్కొన్నారు. వారి జీవితంలో పూల పంపుల అస్సలు ఉండదు. కానీ వారిలో ఉన్న గొప్ప గుణం ఏంటంటే వాడిని చూసి కృంగిపోయారు, కూర్చోరు. ప్రతి కష్టాన్ని ఒక పాఠంగా, ప్రతి అవమాన్ని ఒక మెట్టుగా కూర్చొని ముందుకు సాగుతూ ఉంటారు. వారిలో సహజంగానే సమస్యలు కరంతో విశేషమైన పరిష్కరించే గుణమైతే ఉంటుంది. ఒక్క సమస్య వస్తే దాని మూలంలోకి వెళ్ళి ఎందుకు వచ్చింది అర్థం చేసుకొని దాని పరిష్కారాన్ని ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. నాకెందుకులే ఈ యొక్క కష్టం వచ్చింది, నాకెందుకులే ఇదొక్క బాధ వచ్చింది అనేది ఎప్పుడు బాధపడరు. ఎందుకంటే ప్రతి ఒక్క జీవితంలో ప్రతి ఒక్క మనిషికి కూడా కష్టాలు, సమస్యలు అనేవి సహజం. కాబట్టి ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి సమస్య వచ్చినా వీరు దాన్ని పూర్తిగా ఆలోచించి ఆ సమస్యని ఎలా పరిష్కరించుకుంటే బాగుంటుంది, ఎలా సరిదిద్దుకుంటే బాగుంటుంది అనేది పూర్తి తెలివితోటి వీరు ఆలోచిస్తూ ఉంటారు.
అలాగే వీరికి తెలివితేటలు కూడా చాలా ఉంటాయి. ఎందుకంటే వీరికి తెలివితేటలు వీరి పెట్టుబడులు అని చెప్పుకోవచ్చు. అంత గొప్పగా ఆలోచిస్తూ ఉంటారు ఈ యొక్క తులా రాశివారు అని చెప్పుకోవచ్చు. అందుకే ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి కష్టాలు వచ్చినా వీరి తెలివితోటినే వారి యొక్క సమస్యలను సాల్వ్ చేసుకునే విధానమైతే వీరికైతే బాగా తెలుసు. ఇంకొకరి సహాయం చేస్తారు కానీ ఇంకొకరి హెల్ప్ అనేది వీరు తీసుకోరు. వీరికి ఏది తోస్తే అదే చేస్తూ ఉంటారు. అంటే వీరికి పట్టుదల కూడా చాలా అయితే ఉంటుంది. ఈ పట్టుదల వల్ల అయితే వీరి జీవితం చాలా అయితే ముందెళ్తారని చెప్పుకోవచ్చు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా అస్సలు బాధపడరు. ప్రతి ఒక్కరికి వస్తాయిలే నాకు కూడా వచ్చినాయిలే అనేది సమర్థించుకుంటూ పోయి ఆ యొక్క కష్టాన్ని తొలగించుకోవాలనైతే ప్రయత్నమైతే చేస్తూ ఉంటారు ఈ యొక్క తులా రాశివారు అని చెప్పుకోవచ్చు. వారి విశ్లేషణాత్మక స్వభావం సమస్యలను పరిష్కరించే అద్భుతమైన సామర్థ్యం వారిని ఎప్పటికప్పుడు ముందుకు నడిపిస్తూనే ఉంటుంది. ఇక ఈ రాశివారి జీవిత ప్రయాణం ముఖ్యంగా బాల్యం నుంచే ఎన్నో సవాళ్ళతో ఒడిదుడుకులతో నిండి ఉంటుంది. అయితే ఇక్కడ వారి ప్రత్యేకత వారి వ్యక్తిత్వం దాగి అయితే ఉంటుంది. వారి కష్టాలను కుంగిపోయి జీవితం మీద వ్యక్తి పెంచుకోకుండా వాటిని ఒక అనుభవంగా, ఒక పాఠంగా స్వీకరిస్తూ ఉంటారు. ప్రతి కష్టాన్ని తమ వ్యక్తిగత వికాసానికి, మానసిక పరిపక్వతకు ఒక మెట్టుగా కూర్చుకుంటారు. చాలా చిన్న వయసులోనే జీవితం యొక్క కఠినమైన వాస్తవాలను, మనుషుల నిజ స్వరూపాలను అర్థం చేసుకుంటారు. ఈ అనుభవాలు వారిని రాటుదేలుగా చేస్తూ ఉంటాయి. భవిష్యత్తులో ఎంతటి పెను తుఫాను లాంటి సమస్య అయినా సరే ధైర్యంగా ఎదుర్కొనే శక్తి, ఆత్మవిశ్వాసాన్ని అయితే వీరు కలిగి ఉంటారు. మనం జీవితంలో ఎంత కష్టపడినా, ఎంత సంపాదించినా ఆస్తులు ఎవరి కోసం? మన కుటుంబం కోసమే కదా! వారితోని సంతోషంగా గడిపినప్పుడు మనం ఈ జీవితాన్ని అర్థం ఏముంది అని ఆలోచిస్తూ ఉంటారు. వీరి జీవితంలో దేనికి ఎంత విలువ ఇవ్వాలో ఇవ్ వీరికైతే బాగా తెలుసు. అందుకే కుటుంబంతో సమయం గడపటానికి ఇష్టపడతారు. అలా సరదాగా ఎక్కడికైనా బయటకి వెళ్ళాలని అనుకుంటారు. ఇక ఈ రాశిలో నవ్వుకోవటం, పిల్లలతో పిల్లలుగా మారిపోయి ఆడుకోవడం వంటివి కూడా చేస్తూ ఉంటారు. తమ కుటుంబ జీవితాన్ని ఎంతో ఆనందంగా ఉంచాలని ప్రయత్నమైతే చేస్తూ ఉంటారు. ఇక ఈ రాశివారు తమ టార్గెట్ చాలా పెద్దవిగా పెట్టుకుంటారు. మన ముందు చెప్పుకున్నాం కదా! ఆ టార్గెట్‌ను మీరు ఎలా చేరుకోవడానికి మీ దగ్గర అద్భుతమైన ప్లానింగ్‌లు కూడా ఉంటాయి. కాకపోతే ఒక్కసారి మీ శక్తికి మించిన మరీ ఎక్కువగా అసాధ్యమైన లక్షణాలను పెట్టుకోవడం వలన వాటిని చేరుకోలేక మీరు ఇబ్బందులు పడే అవకాశాలైతే ఉంటాయి. ఇక మీరు ఏంటంటే గిట్టని వాళ్ళు మీ చుట్టూ ఉన్న జనం మిమ్మల్ని చూసి నవ్వుకునేటువంటి అవకాశాన్ని మీరే ఇచ్చిన వారవుతూ ఉంటారు. కనుక ఈ యొక్క రాశి వారు ఏంటంటే మరి అత్యాశకు పోకుండా వాస్తవానికి దగ్గరగా ఉండే లక్షణాలను నిర్ణయించుకోవాలి. ఉదాహరణకు ఒక ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నారా? ఈ సంవత్సరం అప్పు చేసి కట్టుకున్న వచ్చే సంవత్సరం వరకు ఆగి మీ సొంత డబ్బులతో ప్రశాంతంగా కట్టుకునే అవకాశం అయితే ఉంటుంది కదా! అలా చిన్న మార్పులు మీ ప్రణాళికలో చేసుకోవడం వలన ఇక మీకు తిరుగు అనేదే ఉండదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనం ఇప్పుడు మీరు ఎప్పుడు తప్పు చేస్తారో, ఎప్పుడు కింద పడతారో అని ఇక ఈ తులా రాశి వారికి ఈ రోజున విపరీత రాజయోగం కారణంగా వారి జీవితంలో అనేక రంగాల్లో అయితే ప్రయోజనాలైతే మీరు పొందుకుంటారు. ఇక ఈ రాశి వారికి మీరు దీర్ఘకాలికంగా పోరాటాల నుండి విముక్తి అనేది లభించబోతుంది. కష్టాల నుండి బయటపడి జీవితంలో పురోగతిని అయితే చూస్తారు ఈ రాశివారు. విజయాలనైతే సాధిస్తారు. ముఖ్యంగా శని దృష్టి కర్మ ప్రభావం వల్ల మీ మీద పడటం వలన అసాధారణ ఫలితాలు పొందే అవకాశాలైతే ఉన్నాయి ఈ రాశి వారికి. అలాగే రాశి వారికి శత్రువులైతే ఎక్కువ ఉంటారు కాబట్టి మీ శత్రువులని మీరు ఎలా ఉంటారో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండడం అయితే చాలా మంచిది. ఇక ఈ రోజున జరగబోయేది మీకు ఇదే.